సంధ్య లేవమ్మా, స్కూల్కు టైం అవుతుంది. 5 minutes అమ్మా. 5 minutes అంటావు, పావు గంట చేస్తావు. లేమ్మా తొందరగా నువ్వు. బాబు లేవరా. స్కూల్ వద్దు, నేను పోను. ఎందుకు పోవులా నా స్కూల్కు? నేను కూడా స్కూల్కి పోతామ్మా. బంగారం, నేను స్కూల్కి వస్తే నువ్వు చదువుతావా? చదువుతా అమ్మా, నువ్వు నా పక్కనే కూర్చోవాలి. నా బంగారం, నా చిన్న కొడుకు బంగారం. ఓకే. ఇంకొంచెం పెట్టవా బాబు? అది తిన్నాక పెడతా గాని. అమ్మా తిన్నా బాబు. అమ్మ నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. తినలే నువ్వు. ఇంకా ఆకలి లేదమ్మా, మీరు తినండి. రోజు ఇదే చెప్తున్నావు అమ్మా. తినమ్మా, నువ్వు తినపోతే నేను తినమ్మా. ఇట్లా అరే బాబు తిను, నువ్వు కూడా తిను. ఏమండి పద్మ, ఈ రోజు ఇంత హడావిడిగా చేస్తున్నారు? కోసమే కదా బిట్టు ఇదంతా హడావిడి. గురించి కొంచెం ఆలోచించాలి. గురించి ఆలోచించడం ఏమున్నది, పిల్లల గురించి ఆలోచించాలి. బాగుపడాలి, పిల్లలు మంచిగా ఉండాలని ఆలోచిస్తాను. బిట్టుగారు, పద్మ వాళ్ళ ఇంటి మీద అప్పు ఉంది కదా, అది ఎప్పుడు తీరుస్తారంట? నాకు తెలియదండి, అడిగి చూస్తాను. సరే బిట్టుగారు, జర చూడండి. ఏమైంది బిట్టన్న? అద్యా చేతులను అనిపిస్తుంది బిట్టన్న. ఈ గురించి కొద్దిగా సమస్య వచ్చింది. పిల్లల ముందు ఏం మాట్లాడకు బిట్టు. అమ్మ, మన ఇంటికి ఏమైనా సమస్య వచ్చిందా? కాలేదు బాబు, నువ్వు భయపడకు. నిద్ర పడతలేదు. అబ్బా పిల్ల మంచిగా ఉన్నాయి. ఇంటూ ఎట్లా తెరిచి చూస్తాను చూడుకోరా. అమ్మేది ఎట్లున్నారు చిన్నప్పుడు, ఎంత మంచిగా ఉన్నారు. పిల్లల కోసము ఏం చేసినా తప్పు లేదు. అమ్మా, ఏమైంది బాబు? పడుకోలేదా? నిద్ర పోలేదా? ఏమైందమ్మా? కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవటం లేదు బాబు. నేను పెద్దగైనాక నేను చాలా బాగా చూసుకుంటాను. అక్కని కూడా చాలా బాగా చూసుకుంటానమ్మా. నువ్వు పెద్దవాడిగా అవసరం లేదు బాబు, చిన్నవాడిగానే నా దగ్గరనే ఉండు. డల్గా ఉండన్నా, ఎందుకంటే ఇల్లు మీద చాలా అప్పు ఉంది. అద్యా వెళ్తుందన్నా. అలా ఉంది అద్యా. ఏడవకు అద్యా. నా అమ్మ ఆమె కోసం ఏం కొనరు, మన కోసం అన్ని కొంటది. అద్యా, అక్క మన ఇల్లు పోతుందా? లేదు రా. మన అమ్మని ఎవరైనా తీసుకోవస్తారా అక్క? ఏం తీసుకోవద్దాం. ఇల్లు పోయినా కూడా పర్లేదు, అమ్మ ఉంటే మనకి చాలు. నవ్వండి. చదువుల కోసము ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా. అమ్మ, మా చదువుల కోసం నువ్వు ఇల్లు ఎందుకు అమ్ముతావు? భవిష్యత్తు కోసము. అమ్మ, ఈ పెద్దలు నాకు వద్దు. ఎన్నిళ్ళైనా నువ్వు నాతో ఉండాలమ్మా. మీరు ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు? మరి ఏం చేయమంటావు బిట్టు? మీరు ఇల్లు అమ్మకండి, అందరం కలిసి పరిష్కరిద్దాం. నేనేం చేయాలి? నేను చదువుకోవాలి తమ్ముడు. సరే అక్క, నేను మంచిగా చదువుతా. అదే నీ పని. చదువు నేను చదివి మీ ఇద్దరిని బాగా చూసుకుంటానమ్మా. నేను
సంతోషంగా ఉంచుతా. పద్మ నువ్వు ఇల్లు అమ్మని అవసరం లేదు. అవునా బిట్టు? అవునా బిట్టు? నిజంగానా? అవును, నీకు ఇందిరా మిల్లు వచ్చింది. అమ్మా ఇది మన ఇల్లు మనకే సొంతం. అవునమ్మా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట కొట్టండి.